అసలు కాషాయం రంగు ధరించేటటువంటి వాళ్ళు డబ్బుని చూడొచ్చా? అందుకే మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను స్వామి అన్నా, గురువుగారు అన్నా, ఏదన్నా భగవత్ సమర్పణం అని నేను నాన్నకే చెప్పుకుంటా. ఎందుకు అంటే గురువు అనే 3 పదాలకి, ఆ 3 అక్షరాలకి నేను ఏమాత్రం అర్హుణ్ణి కాదు, ఏమాత్రం కాను. ఇక స్వామి అంటారా, మాల వేసుకొని 18 సార్లు పడి పూర్తి చేశాను కాబట్టి ఆ పేరు అలవాటైంది కాబట్టి అలాగే అంటాను. బాబా అంటారా, బతికుండగా అది కాలేను. గురువు అనే 3 అక్షరాలకి మనం ఏమాత్రం అర్హులం కాదు అనుకునే బ్రతకాలి. మనకి అసలు మొదటి గురువు మనల్ని కన్న తల్లి. తండ్రి ఎవడో చెప్పిన మనిషేగా. తండ్రి ఫలానా అని చెప్పేది ఎవరు? తల్లేగా. చెప్పడం మొదలుపెట్టింది తల్లి దగ్గరేగా. అంటే తల్లేగా మొదటి గురువు, అవునా కాదా? ఆ తర్వాత ఆసేతు హిమాచలం కనీసం పాదరక్షలు కూడా లేకుండా ధర్మ పరిరక్షణ కోసం హైందవ సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలని అన్ని చోట్ల వెళ్ళి విరిసేలా చేసి మహాపుణ్యక్షేత్రాల్ని ప్రపంచానికి పరిచయం చేసి ఇది మన హైందవ సాంప్రదాయం, ఇది మన ఆధ్యాత్మికత, ఇది భారతదేశం అని చాటి చెప్పినటువంటి వాడు మహామహిమాన్వితుడు జగద్గురు ఆది శంకరాచార్య. అవునా? గురువు ఎలా ఉండాలి, గురువు ఏం చెయ్యాలి, గురువు యొక్క జీవన విధానం ఏమిటి, అసలు గురువు యొక్క బాధ్యత ఏమిటి అని చెప్పిన వాళ్ళు ఒకే ఒక్క మహానుభావుడు సకల సద్గురు శ్రీ షిరిడీ సాయినాథుడు. ఖండయోగ సాధన చేసిన ఒక్క మనిషిని చూపించు భూమి మీద, ఒక్క మనిషిని. ఏరి సాయినాథుడే తన శరీరాన్ని ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించినటువంటి మహానుభావుడు. ఆయన ఆనాడే చెప్పాడు, నా ఇది ఉన్నంత వరకు ఈ షిరిడీ గ్రామం ఎవరికీ తెలియదు, నా అవతారం పూర్తి చేశాకే ప్రపంచానికి చాటి చెప్పుతుంది అని. అన్నట్టుగానే ఆయన ఉన్నన్నాళ్ళు షిరిడీ గురించి ఎవరికీ తెలియదు. ఆ అవతారం పూర్తయిన తర్వాతే అందరికీ తెలిసింది. కాబట్టి గురువు అనే పదానికి వాళ్ళు తప్ప ఎవ్వరూ అర్హులు కాదు. బ్రాహ్మణుణ్ణి కాబట్టి, యజ్ఞోపవేతధారుణ్ణి కాబట్టి, భగవంతుడి పాదాల దగ్గర బ్రతికే ఒక గడ్డి పరక లాంటి ఒక బ్రాహ్మణోత్తముడిగా పుట్టాను కాబట్టి ఆశీర్వచనం చేసే అర్హత మాత్రం నాకుంది. ఎందుకని? ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. అంతే తప్ప అసలు బ్రాహ్మడు పూజించే ఏ భగవంతుడయ్యా? బ్రాహ్మడు దశావతారాల్లో బ్రాహ్మడు పూజ చేసి, అర్చన చేసి, శత సహస్ర కలశ అభిషేకాలు చేసేటటువంటి ఏ అవతారం ఉంది బ్రాహ్మణ్యంలో? ఏ రూపమైనా సరే క్షత్రియ ధర్మాన్ని పాటించేటటువంటి రూపమే తప్ప బ్రాహ్మణ్యం ఎక్కడుంది? రాజులే కదా. కానీ బ్రాహ్మణోత్తముడికి ఆ స్థానం ప్రథమంగా ఇచ్చాడు అంటే ఎంత కారణం లేకపోతే భగవంతుడు ఆ పని చేస్తాడు? సకల చరాచర సృష్టిలో అందరికీ అన్నీ చెయ్యగలిగేటటువంటి అర్హత బ్రాహ్మణోత్తముడికి ఉంటే ఆ బ్రాహ్మణోత్తముడు చెయ్యాల్సిందేమిటి? ధర్మ పరిరక్షణ కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం నిజం మాట్లాడి ఉన్నది చెప్పి లేనిది చెప్పకుండా అవతల వ్యక్తికి ఒక జీవన విధానంలో ఉత్సాహం, ఉల్లాసం, ధైర్యం, బలం, బలగం అన్నీ ఉండేలా చేయాలి. కానీ ఈరోజు అది జరుగుతోందా? అవతల వాళ్ళ భయాన్ని, పిరికితనాన్ని, కంగారుని, ఆలోచనని ఎంతవరకు సొమ్ము చేసుకోగలిగితే అంతవరకు చేసుకుంటున్నారు. ఇది నిజం.